హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజ వంటలండి. ఇంట్లో కానీ కిచెన్లో కానీ మనీతో పాటు టైం కూడా చాలా సేవ్ చేసే బ్యూటిఫుల్ టిప్స్ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. టిప్స్ అంటే పనికొచ్చే వస్తువులతోనే కాదు, పనికిరాని వస్తువులతో కూడా మనం యూజ్ చేసి పారేసే వస్తువులు ఉంటాయి కదా, బాక్సెస్ అని లేకపోతే చిన్న చిన్న కంటైనర్స్ అని. సో వాటితో కూడా మనం యూజ్ అయ్యే టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా అయితే మనకు కావాల్సిన ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఆనియన్ తొక్కలు చూసారు కదా. మనం ఏంటంటే కర్రీస్ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు ఆనియన్కి ఈ విధంగా మనం తొక్కలు అనేవి ఈజీగా పారేస్తూ ఉంటాం. సో అలా పారేయకుండా ఏం చేయాలంటే, ఈ తొక్కలు పైన ఉంటాయి కదా, వీటిని తీసేసి ఏం చేయాలంటే ఈ ఉల్లి పొరల్ని కొంచెం వేడి వాటర్లో ఒక్క 5 మినిట్స్ కాస్త మనం వేడి చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ వేడి చేసిన తర్వాత మనకి వాటర్ అనేది ఇందులో కంప్లీట్గా ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయి ఈ ఆనియన్ పొరలతో వచ్చిన ఈ వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్తో చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఈ వాటర్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇక్కడ స్ప్రే బాటిల్ ఉంది కదా, ఈ స్ప్రే బాటిల్లోకి తీసేసుకోవాలి. ఈ స్ప్రే బాటిల్ ఏంటంటే మనం ఇంట్లో క్లీనర్కి తీసుకొని వస్తాం కదా, ఆ యూజ్ అయ్యి మనం పారేయకుండా ఇంట్లో పెట్టినటువంటి వేస్ట్ బాటిల్ అనమాట. ఈ బాటిల్ని పారేయకుండా నేను ఇలా యూజ్ చేస్తానన్నమాట. సో మరి ఈ బాటిల్లో ఈ వాటర్ని ఫిల్ చేసేసి మనం చిన్న చిన్న మొక్కల మీద వేసామనుకోండి, చిన్న చిన్న పురుగులు కానీ లేకపోతే చిన్న చిన్న ఈగలు కానీ మొక్కల మీద రావు. మొక్క చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా వారానికి ఒక్కసారైనా చేయాలి. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, లైటర్ చూసారు కదా, మనం లైటర్ యూజ్ చేస్తాం కానీ దాన్ని మాత్రం అస్సలు పట్టించుకోము. ఈ లైటర్ మీద చూడండి ఆయిల్ మరకలు ఎలా కనిపిస్తున్నాయో. మనం దీన్ని పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, ఈ మరకలు ఇంకా హార్డ్గా పడిపోతాయి అనమాట. సో అలా కాకుండా ఇక్కడ నేను హ్యాండ్ వాష్ తీసుకున్నాను. ఈ హ్యాండ్ వాష్ జస్ట్ మనకి వాటర్ టైప్లో ఉండే హ్యాండ్ వాష్ అనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ వాష్ని తీసుకొని జస్ట్ పైన ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, లోపల కొంచెం కూడా వాటర్ పోకుండా పైన కొంచెం ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకేంటంటే మరకలు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనం సోప్తో పెట్టాల్సిన అవసరమే లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో, కొంచెం కూడా ఆయిల్ మరకలు అనేవి ఉండవు. ఇప్పుడు మూడో టిప్ ఏంటంటే, ఇది మాత్రం చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట. మనకి కిచెన్లో ఎప్పుడైనా ఇది యూజ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ గాజులు తీసుకున్నాను. ఈ గాజులు చూడండి, ఫస్ట్ అయితే నేను పిండిని స్టైనర్లో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే పైనుంచి ఈ విధంగా పిండి అనేది పడిపోతుంటుంది. అలా కాకుండా జస్ట్ ఈ పిండి పైన ఇలా గాజులు వేసేసామనుకోండి, స్టైనర్ నుంచి బయటకి అస్సలు పిండి అనేది కొంచెం కూడా రాదండి. ఈజీగా మనం దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు వచ్చిందో. ఈసారి గాజులతో మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇది 100% మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాలుగో టిప్ చూసేద్దాం. చిన్న చిన్న బాక్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనకి ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి బాక్సెస్ మనకి గిఫ్ట్ లాగా వస్తుంటాయి కదా. సో ఈ బాక్సెస్ని ఏం చేయాలంటే, ఇక్కడ పిండి చూడండి, మనం పిండి కలిపేటప్పుడు ఈ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, మన చేతులు వేసుకుంటాం, గోల్డ్ రింగ్స్ అయినా డైమండ్ రింగ్స్ అయినా. సో ఇలాంటి రింగ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం కాస్త తీసి దీన్ని పక్కన పెట్టేసి అప్పుడు ఈ పిండిని మనం కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం తీసి ఈ రింగ్స్ని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఏం చేయాలంటే, ఇక్కడ కిచెన్లోనే ఈ చిన్న చిన్న బాక్సెస్ని ఈ విధంగా స్టిక్ చేసేయాలి. ఈ విధంగా అంటించేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి రింగ్స్ వచ్చేసి ఇందులోకి వేసుకున్నాం అనుకోండి, మనకి ఈ రింగ్స్ పడిపోకుండా జాగ్రత్తగా ఒకే చోట ఉంటాయన్నమాట. ఈ రింగ్స్ పడిపోతాయనే భయం కూడా ఉండదు. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ చూసేద్దాం. ఇక్కడ చిన్న సాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, పనికిరాని సాక్సెస్ అనమాట ఇవేంటంటే ఇలాంటి సాక్సెస్ మనం పారేస్తూనే ఉంటాం. సో అలాంటి వాటిని పారేయకుండా దీంతో చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. మనం ఏం చేయాలంటే, ఈ దువ్వెన్ని ఇక్కడ తీసుకున్నాను. ఈ దువ్వెన్ని ఏం చేయాలంటే ఇందులో ఈ విధంగా మనం ఫిక్స్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ బాల్కనీ కనిపిస్తుంది కదా, ఈ బాల్కనీ లోపల ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో. అస్సలు క్లాత్తో కూడా తీయలేము, దీంతో పాటు మనం చీపిరితో కూడా ఈ డస్ట్ని తీయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ సాక్సెస్ ఉన్నాయి కదా, ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి, చక్కగా బయటికి మొత్తం డస్ట్ అనేది వచ్చేస్తుంది, కొంచెం కూడా ఉండదన్నమాట. ఇలా ఈ పాత సాక్స్ని మనం పారేయకుండా ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. అలా తీసిన సాక్స్ని మళ్ళీ క్లీన్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, నేనైతే అన్ని టిప్స్ని మీకు షేర్ చేశాను కదా. మరి ఈ టిప్స్ మీకు చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితేనే మీకు కూడా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మరి ఈ టిప్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయో లేదో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.